11వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 17వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ద్వాదశ రాశుల వారికి ఈ నవగ్రహాల యొక్క సంచారం ఎక్కడెక్కడ జరుగుతున్నది, వాటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి ద్వితీయంలో గురువు, పంచమంలో షష్టమంలో కేతువు, దశమంలో శని అంటే వక్ర శని మూలాన దశమం అని చెప్పుకోవాల్సి వస్తున్నది. అట్లాగే వ్యయ స్థానంలో రాహువు. ఇవి దీర్ఘకాలం ఉండేటువంటి గ్రహాలు. ఇకపోతే దగ్గరగా ఉండేటువంటి గ్రహాలు అయినటువంటి రవి 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటకము, సింహము 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే 4-5 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక చంద్రుడి కనుక మనం తీసుకున్నట్టయితే 7, 8, 9 రాశుల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి. కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో సంచారం జరుగుతున్నది. శుక్రగ్రహం యొక్క సంచారం సింహంలో అంటే 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఈ రవి యొక్క ద్వితీయంలో గురువు యోగకారకుడు అవుతారు. అట్లాగే షష్టమంలో కేతువు మంచి సుఫలితాలన్నీ ఇస్తారు, అది అందులో సందేహం లేదు. దశమంలో శని కొంచెం ఉద్యోగ విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారైనా వాటిని కొంచెం తట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా 140 రోజులు మాత్రమే, చాలా రోజులు గడిచినాయి, ఇంకా కొద్ది కాలం ఉంటారు. అప్పటి వరకు మరి ఆ శని యొక్క ప్రభావం ఆ విధంగానే ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో రాహువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. ఇక రవిని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో సంచారం ఒక 6 రోజుల పాటు కర్కాటకంలో అంటే చతుర్థ స్థానంలో రవి సంచారం జరుగుతున్నది. అలాగే ఒక్కరోజు మాత్రము మళ్ళీ సింహంలో సంచారం అంటే 5వ స్థానంలో జరుగుతోంది. ఆయన ఈ 2 స్థానాల్లో మారినప్పటికీ కూడా ఆయన సుఫలితాలు ఏమి ఇవ్వరు. ఈ వారం రోజులు కూడా ఆయన రవి కొంచెం మనకి కొంచెం ఉత్సాహం తక్కువగా ఉండటము, కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు కలిగించేటటువంటి విషయం ఉంటుంది. అలాగే సాహసకృత్యాలు ఏమి చేయమాకండి. ఇవన్నీ చేసినట్టయితే మనమే కొంచెం దెబ్బతినవలసి వస్తుంది. అట్లాగే ఎవరిని నమ్మి కొంచెం ధనము అప్పుగా ఇవ్వటం కానీ అటువంటి వల్ల ఏం చేయమాకండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ రవి వల్ల మనకు సంక్రమిస్తూ ఉన్నాయి. ఇట్లా పోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే తుల అంటే 7, 8, 9 స్థానాలలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో మాత్రం ఒక 2 రోజులు సంచారం, తులలో సంచారం చేసేటటువంటి 2 రోజులు మాత్రం మీకు ఆనందాన్ని కలిగిస్తాడు. మనసు అంతా నిదానంగా ఉంటుంది. మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మనసు ఏదైనా పని చేసేటప్పుడు మీ యొక్క దృష్టిని పని మీద కేంద్రీకరించగలుగుతారు. మీరు చేసే పనిలో ఒక నిపుణత కనబడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి మిగతా 5 రోజులు కూడా మీకు అంత శుభఫలితాలు ఇవ్వజాలరు. ఇక కుజుని కనుక మనం తీసుకున్నట్టయితే వృషభంలో అంటే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం 2వ స్థానంలో జరగటం వల్ల ఆగిన మనకి కుటుంబంలో కొద్దిగా చికాకులు అంటే ఆరోగ్య విషయం కావచ్చు, ధన విషయంలో కావచ్చు, ఈ వారం రోజులు మీకు కొంచెం ప్రతికూలమైన పనులు ఉంటాయి. మీ మాటని కొంచెం వాళ్ళు పెడజవని పెట్టడమో లేకపోతే మీరు చెప్పిన మాటని మర్చిపోవటమో, అలాగే మీ కుటుంబం అంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కొంచెం మీకు ప్రతికూలంగా ఉంటుంది వ్యవహారం అంతా కూడా కుటుంబంలో. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో కుజుడి వల్ల కలుగుతుంది. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. అంటే చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం అనుకూలంగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాలన్నీ బాగానే ఉంటాయి. అక్కడ మీ తెలివితేటలు, లాజిక్లు అన్నీ కూడా బాగానే పనిచేస్తాయి. అట్లాగే వృత్తి కారకుడు కాబట్టి అక్కడ కూడా మీకు మీ వారి యొక్క సపోర్టు అంటే మీ కొలీగ్స్, మీతో పనిచేసేటటువంటి వారు కావచ్చు, మీ కింద పనిచేసేవారు కావచ్చు, మీ పై వైపు పనిచేసేవారు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితి ఏమి అక్కడ కనిపించదు. ఈ విధంగా బుధుని యొక్క సంచార ఫలితాలు ఉంటాయి. శుక్రుని యొక్క సంచార ఫలితం సింహంలో అంటే 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా బాగుంటుంది. 5వ స్థానంలో ఉండటం వల్ల మీకు మంచి దైవభక్తి బాగుంటుంది. దేవుడి మీద మనసు లగ్నం అవుతుంది పూజ చేసేటప్పుడు. అట్లాగే మీకున్నటువంటి లలిత కళలన్నింటినీ ఒక చూపించే
ప్రదర్శించడానికి మంచి అవకాశం కలుగుతుంది. ఆ విషయంలో కూడా మీకు చాలా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీకు శుక్రుని ద్వారా ఏంటంటే సంసారంలో అంటే మీ భార్యాభర్తల మధ్యన కొంచెం అనురాగం పెరిగేటువంటి అవకాశం ఈ విధంగా కూడా అంతా ఉంటుంది. ఈ విధంగా శుక్రుని యొక్క ఫలితాలన్నీ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు మేషరాశి వారికి ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉంటాయి. దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. మొత్తం ఇంకా చెప్పాలి అంటే ప్రతి 2 గంటలకి కూడా లగ్నాంత కాలాలను ఉంటాయి. ఆ లగ్నాంతంలో మారిపోతూ ఉంటాయి. అందుచేత ప్రభావాలు ఎప్పుడూ ఎలా మారుతూనే ఉంటాయి. కొన్ని ప్రతికూలంగా, కొన్ని అనుకూలంగా. కంగారు పడక్కర్లేదు. మీరు చక్కగా నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి. లేదా నవగ్రహాలకు సంబంధించి పెద్దలు మనకి ఎవరెవరు ఏమేమి చెప్పారో అవన్నీ చేయండి. ఏం చేసినప్పటికీ తప్పు లేదు. ఏం చేసినప్పటికీ కూడా చెందేది వాటికే, ఆ దేవుడికే. కాబట్టి ఆ విధమైన ఫలితాలు చేసుకోండి. ప్రతిసారి ఈ వార ఫలితాలకి, మాస ఫలితాలకి పెద్దగా దానాలు ఇవ్వక్కర్లేదండి. మీరు ఈ విధంగా చిన్న పరిష్కారాలతో సరిపోతుంది. వారం రోజులు, నెల రోజులు అనే పెద్ద సమస్య ఏమి కాదు. ప్రతిసారి దానం ఇచ్చుకున్నట్టయితే మళ్ళీ అది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే మనకి ఆ టైం కలిసి రావాలి. అంత కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. ప్రతి వారం, ప్రతి నెల ఇవ్వాలంటే కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవి మీరు మనస్ఫూర్తిగా ఈ నవగ్రహాలు ప్రార్థించుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.